ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామమున కూడి వచ్చిన ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడు. యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి కాగలిగిన ఈ లోకానికి రావటానికి గల అగత్యం, యేసు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే పౌలు చెబుతున్న మాట ఏంటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పాపిని రక్షించటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవాది దేవుడు, మహిమ సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడు. ఆయన నిత్యము మహాదూతల మధ్య ఆసీనుడైన గొప్ప దేవుడు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని సకల దూతలతోనూ పరిశుద్ధుల గుంపుతోనూ స్తుతింపబడుతున్న మహోన్నతుడైన దేవుడు పరమును విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, స్తుతిని విడిచాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనమందరం పాపులం, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. మానవ జీవితమే పాపభూయిష్టమైనది. ఆదాము నుండి సంక్రమించిన ఈ పాపం ప్రతి మానవుని జీవితంలో పాపం అన్నది. మన తలంపులు చెడ్డది, మన ఆలోచన చెడ్డది, మన జీవితమే చెడ్డది, పాపభూయిష్టమైనది. ఈ పాపభూయిష్టమైన మన జీవితాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుని పోలికగా చేసుకున్న మన జీవితాలు పాపభూయిష్టమైపోయి నిత్య నరకాగ్నికి అనగా రెండవ మరణానికి వెళ్ళిపోతూ ఉంటే మహోన్నతుడైన దేవుడు మనలను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సహోదరి సహోదరుడా, ఈ మాట ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారం. ఈ మాట నమ్మదగినది, రెండు పూర్ణాంగీకారమైనది. ఈ మాట ఎందుకు అన్నాడో తెలుసా? నేను అట్టి వారిలో ప్రధానుడను. ఎట్టి వారిలో? పాపులలో ప్రధానుడు అంటాడు పరిశుద్ధుడైన పౌలు. పాపులలో నేను ప్రధానుడు అంటాడు. పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైన నన్ను దేవుడు తన కృపతో కరుణించాడంటాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, మన జీవితాలు పాపపు ఇష్టం. ఇంకా నీవు పాప పంకెలములో ఉంటే, ఇంకా నీవు పాప జీవితంలో ఉంటే, ఎదుగో యేసు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించటానికే, నీ కొరకు ప్రాణం పెట్టడానికే ఆ మహోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. నీ కొరకు నా కొరకు పాపపు ముద్దగా చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆ కల్వరిగిరిలో గొల్గొతా కొండ మీద మన కొరకు మన స్థానములో ఆయన శిల్పలో పెట్టాడట. ప్రియ సహోదరుడా, ఈరోజే ఈ క్షణమే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ఈరోజే ఈ క్షణమందే నీ పాపములను ఒప్పుకుంటావా? ఎంతకాలం పాప జీవితంలో ఉంటావు? ఎంతకాలము లోకాశలో ఉంటావు?
రేపేం జరుగుతుందో తెలియదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ప్రభు సన్నిధిలో అర్పించుకో. ప్రభు నిన్ను కాపాడుతాడు, ప్రభు నిన్ను సంరక్షిస్తాడు. పాప పంకిలము నుంచి నిన్ను కాపాడి పవిత్రపరిచి తను కూర్చున్న చోట్ల నిన్ను కూర్చున్నబెట్టి పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవ, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా కొరకే ఈ లోకానికి వచ్చాం, మా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు ఆయన గొల్గొతా కొండ మీద చిలువలో బలి యాగమైన గొప్ప తండ్రి నాయన, మా పాప జీవితాలను కడిగివేసి నీతిమంతులుగాను నీ రాజ్య వారసులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమెన్.